నేను మీ కట్టా కార్తీక్. మంచి బట్టలు వేసుకోండి. ఇప్పుడు ఈ మాట పెద్ద వివాదంగా మారింది. హీరో శివాజీ సినిమా హీరోయిన్ల బట్టల మీద చేసిన కామెంట్స్, బయటికి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండండి, ఆడవాళ్ళ అందం వాళ్ళు వేసుకునేటువంటి బట్టల్లోనే ఉంటది అని చెప్పదలుచుకున్న ఉద్దేశంతో సరే 1-2 పదాలు తప్పుగా మాట్లాడారు, కాదు అనేది ఏం లేదు. కానీ ఆ పదాలు ఆసరిగా తీసుకొని వివాదాన్ని కొనసాగిస్తున్నారు. బేసిక్గా కొనసాగిస్తూ ఉన్నారు అనసూయ లాంటి వాళ్ళు. మరి శివాజీ గారు చెప్పదలుచుకున్న ఉద్దేశం మనం చూడాలా, ఆయన మాటను మనం చూడాలా? ఆయన మాటని మనం చూడదలుచుకున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో సరుకు అనే పదాన్ని వాడట్లేదా? సామాను అనే పదం వాడట్లేదా? సినిమా పాటల్లో రోత పాటలు లేవా? అనసూయ నటించినటువంటి పైన పటారం లోన లోటారం పాట ఏంటి అసలు? సుప్రీం సినిమాలో ఆ అనసూయ చేసిన ఐటమ్ సాంగ్ యొక్క మీనింగ్ ఏంటి? దీనికి చాలా సమాధానం రావాల్సి వచ్చింది. అసలు నిజానికి ఈ వివాదంలో తప్పు ఎవరిది, ఎక్కడుంది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ యాక్ట్రెస్, ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీని దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తి రమేష్ శ్రీ గారు నాతో ఉన్నారు. మేడం నమస్కారం. మనం ఒక వ్యక్తిని అంటే మన ఇంట్లో వాళ్ళు బయటికి పోతున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. అది కామన్. నేను వెళ్ళను, నాకంటే చెప్తాను, నా ఇష్టం కదా, నా ప్రయాణం నా ఇష్టం అని మనం మొండికేసి మాట్లాడామనుకోండి ఏమంటారు? పిచ్చోడు అంటారు. ఇప్పుడు అలానే కనపడుతుందేమో నాకు వివాదం. ఎందుకంటే మంచి బట్ట వేసుకోలేదండి. ఎందుకంటే హైదరాబాద్ లో 2 సంఘటనలు, ఒకటి నిధి అగర్వాల్కి జరిగిన సంఘటన, 2 సమంతాకి జరిగినటువంటి సంఘటన. వాళ్ళిద్దరూ వేరు బ్యాక్గ్రౌండ్స్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జనాలు వాళ్ళ మీద చేతులు వేయటం మీకు తెలియదు కాదు. సో ఆ సందర్భంగా శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ముందుగా శివాజీ గారి కామెంట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే సినిమా వాళ్ళని బేస్ చేసి మాట్లాడింది తప్పండి. సినిమా వాళ్ళు అమ్మ మీ సినిమా హీరోయిన్లందరికీ చెప్తున్నాను నేను, కొంచెం ఒళ్ళు దాచుకొని వెళ్ళండి అని మీనింగే వస్తుంది. అది మీరు మరి విచ్చలవిడిగా సామాన్లు బయటపడేసి తిరగకండి. కొందరు మీరు అనుకోని విధంగా బయటికి నవ్వుతారేమో కానీ వెనకాల మీకు అమ్మాయి ఏంటి, ఆ బట్టలు ఏంటని అనాలన్నా వాళ్ళు అంటే చెప్పలేని సిచ్యువేషన్ అది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాట పర్వాలేదండి. కానీ ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంది అని అంటే, ఓకే తనే యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు. సో ఎలా ఉంది అని అంటే, సినిమా హీరోయిన్లు అందరికీ చెప్తున్నానమ్మా మీరు ఒళ్ళుని మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని తిరగండి అనేది అది మీనింగ్ వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికంటే నేను కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అలానే మా సినిమా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడాలని ఇది కాదు ఇక్కడ ఉద్దేశం. కానీ బయట తన కూడా సినిమా వాడే, తనతో కూడా ఎంతో మంది గ్లామర్ హీరోయిన్ చేశారు సాంగ్స్, ఎన్నో సాంగ్స్ లో ఉన్నాయి అవి. కానీ అక్కడ విషయం అది కాదు. ఇప్పుడు ఇది ఇంత దూరం వెళ్తుంది అని అంటే యాక్చువల్లీ అందరూ ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్స్ అండి. ఈజ్ వరల్డ్ వేస్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ ఇది కాదు కదా, సోషల్ మీడియా ప్రపంచం ఉంది. ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే వరల్డ్ వేస్ వెళ్తుంది అంతే కదా. తెలుగు వచ్చినవాడు రానివాడు రమ్యశ్రీ అంటే ఆ అభిమానం ఉన్నవాళ్ళు, భాష రాకపోయినా సరే చూసిన వాళ్ళు ఉన్నారు. దగ్గర ఒక 22 కంట్రీస్ లోనూ అంత నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారండి. కానీ ఎవరైనా చూస్తారు, కానీ ఒక్కొక్కరిని సినిమా వాళ్ళంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు చీర కట్టుకొని ఉండండి, కొన్ని ఈవెంట్కి అవుట్ ఆఫ్ కంట్రీ పిలుస్తారేమో చూద్దరు. కానీ వాళ్ళ టాలెంట్ని బట్టి ఓ రమేశ్వరి గారు ఇన్ని సినిమాలు చేస్తున్నారని పిలవడం తప్ప, సో ఓ ఈ అబ్బాయి సినిమాలు చాలా ఒక మాట, మీరు ఉన్నారు చీర కట్టులో వచ్చారు, చూడగానే అమ్మ అనిపించాలనిపిస్తుంది అంటే వాళ్ళని చేసుకుంటే పిలవరా చెప్పింది. అయితే అదే ఇంకో రకంగా వచ్చారనుకోండి, సహజంగా ఒక మనిషి అవతల అంటే మెచ్యూర్ గా ఉన్న జర్నలిస్ట్ గా మేమైతే అందరం ఒక రకంగా చూస్తాం. కానీ సహజ జీవి మామూలుగా ఒక బయట జనరేషన్, ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ లో పిచ్చిగా వచ్చినటువంటి ఒక గ్రామరస్ అమ్మాయి ఒళ్ళు దాచుకోకుండా వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని చూడగానే జనాలకు వచ్చే ఫీలింగ్ వేరే ఉంటుంది. అందరూ కల్చర్ మారుతుంది, సినిమా ట్రెండ్ కూడా జనాలకి హీరోయిన్స్ ని ఒకప్పుడు ఉన్నారు మేడం, సావిత్రి గారు ఉన్నారు అంటే అనగలం, అసలు జమునా గారు ఉన్నారు అనగలం, అసలు అల్లేదండి. కానీ వాళ్ళు కూడా నేను చెప్తాను చూడండి, అప్పుడున్న జనరేషన్ లో బయట ఇప్పుడు ఈవెంట్లు అయ్యి అప్పుడు ఈవెంట్లు లేవండి పెద్దగానా.
ఆ రోజుల్లో ఏదో 100 days ఫంక్షన్ ఏదో జరిగితే అప్పుడు ఈ సోషల్ మీడియా తర్వాత ఇవన్నీ కాంపిటీషన్ లేవు కదండి. అప్పుడు కాంపిటీషన్ ఏం పెద్దగా లేదు కదా. ఇప్పుడు అది కాదు కదండి. అప్పుడు ఎవరెల్లా చుడీ గాని సారీ గాని కట్టుకొని వెళ్ళేవాళ్ళు. సాంప్రదాయం కూడా వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ విషయం కాంపిటీషన్ పెరిగిపోయిందండి. జనరేషన్ మారిపోయిందండి. ఆ జనరేషన్ మారిపోవడం వల్ల నేను ఇప్పుడు ఈ చీర కట్టుకొని వెళ్తే ఎవరు ఈవిడి అనేటట్టు చూస్తున్నారు. సినిమాల్లో సినిమా వాళ్ళే అలా చూస్తున్నారు. జనరేషన్ వల్ల అంటే ఇప్పుడున్న జనరేషన్ వల్ల వాళ్ళంటే ఐ డోంట్ కేర్, మీరు నాకు చెప్పేది ఏంటి అనే దగ్గర ఉందండి. ఫ్యామిలీలోనే మీరు చెప్తే వినే పిల్లలు ఉన్నారు. మీరు చెప్పండి, ఉన్నారా? ఏంటి చీర కట్టుకొని వెళ్ళు లేకపోతే చుడీ కట్టుకొని వెళ్ళు అంటే వెళ్తారా? పిల్లలు స్కర్ట్ చేసి పంపుతున్నారండి. చెప్పండి, స్కూల్లో స్కర్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఒక చుడీ వేసి పంపుతున్నారా? గవర్నమెంట్ స్కూల్లో సైతం స్కర్ట్లు వేసుకొని వస్తున్నారండి పిల్లలు. అంటే ఇప్పుడున్న దీని ప్రకారంగా సినిమా వాళ్ళు ఇంకా అంతకు మించి బయట జరుగుతున్న దానికి మించి బయట ఉన్న ఈ లోకం దానికి మించి మనం ఎలా ఉండాలి, మనం ఇంకా వీళ్ళకంటే అందంగా ఉండాలి, ఇంతకంటే షార్ట్ డ్రెస్సులు వేసేయాలి, ఇంకా ఇంతకంటే గ్లామర్ డ్రెస్సులు వేసేసేయాలి అన్ని దగ్గర ఉన్నారండి ప్రపంచంలో. సినిమా హీరోయిన్ వదిలేయండి ఒకసారి. నాకు సుమ గారు మనకి బాగా పరిచయం వస్తున్నారు. ఆ సుమ గారు ఎప్పుడు చీరలోనే ఆమె టాలెంట్ తోనే ఎక్కువ వస్తున్నారు. ఏ మాత్రం ఆమె ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ చేసిన వ్యక్తి కాదు. బాడీని బయట చూపించి ఎదిగినటువంటి వ్యక్తి కాదు. కేవలం మాటలతో టాలెంట్ తో ఎదుగుతున్నారు. ఏమండి మోడర్న్ డ్రెస్ వేస్తుందండి. కాకపోతే ఎలాంటి మోడర్న్ డ్రెస్ వస్తుంది? ఫుల్ గౌన్ వేస్తుంది, లేకపోతే గాగ్రో చోలీ లాంటిది అలాంటివి ఏమైనా వేస్తుంది. ఆల్మోస్ట్ సారీస్ కడుతుంది. సో అలా యాంకర్స్ అనే వాళ్ళు ఇది ఎప్పటి నుంచి మారింది అనేది నాకు తెలియదండి. ఈ జెండర్ ఎప్పుడు మారింది అనేది మనకు తెలియదు. కానీ చీరలే ఉదయభాను గాని సారీ అనే కట్టుకుంటుండేది. ఝాన్సీ గాని అది కూడా అంతే. మోడర్న్ డ్రెస్ అంటే మామూలుగా ఇలా ఇలా మూసుకొని మోడర్న్ దా ఓల్డ్ దా కాదు మేడం. కొద్దిగా పద్ధతిగా బాడీ కనపడకుండా బయట వాళ్ళని ఇబ్బంది పెట్టేది కాకుండా ఉండాలి అనేది కాన్సెప్ట్ అతను చెప్పింది అదే అండి. ఈ ఏవైతే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడో వార్నింగ్ లాగా ఇచ్చాడో నువ్వెవరివి చెప్పడానికి ఆయన దగ్గరికి వచ్చింది తప్ప నువ్వు ఏమిటి ఆడపిల్ల అంటే ప్రకృతితో సమానం అండి అంటే అంత అందంగా అంత దీనిగా చీర కట్టుకుంటే అంత నిండుగా ఉంటారనేది చెప్పడం వరకు తప్పులేదు ఆయన. కానీ ఏవైతే లోపల వేసుకొని తిరగండి అది ఇది అని అన్నారో అది కదా ఇప్పుడు జరుగుతుంది ఇదంతానా. కానీ సినిమా వాళ్ళ గురించి నువ్వు సినిమాల్లో ఉండి సినిమా వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడి సినిమా వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం ఏంటి అనేది. మొదటి రోజు వార్నింగ్ ఇవ్వలేదు ఆయన, జాగ్రత్తగా చెప్పాడు. జాగ్రత్త అంటే అదే జాగ్రత్త అనేది ఏంటి? అమ్మా మీరు ఏమైనా నన్ను పీకను కూడా పీకలేరు అన్నారు కదండి. అది కూడా అన్నారు కదా, మీరు వేసుకొని తిరగండి అలా అని మీరు వచ్చి నన్ను ఏం పీకలేరు అని కూడా అన్నారు కదా శివాజీ గారు. నాకే నన్నేం పీకేది ఏమీ లేదు, నేను చూసుకుంటాం తర్వాత అన్నిదే కదండి అన్నారు. మరి దానికోసమే కదా కోర్టు సినిమాలోంచి ఇంకా క్యారెక్టర్ లోంచి బయటకు రాలేదు ఆయన. అందులో ఏదైతే డిమాండ్ ఉందో అదే ఇప్పుడు బయట కూడా ఆయన వాడుతున్నారు. ఆ సినిమా హిట్ అయిందనేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి కదా. అతను చెప్పింది ఇంటెన్షన్ తప్పు కాదు, ఏదైతే ఉందో చెప్పిన వాడిన పదాలు మీరు వార్నింగ్ ఇచ్చేది ఇలాగా మాట్లాడటము అంటే అంతే కదండి. మీరు నన్నేం పేకలేదు నేను చెప్తున్నానని మీరైతే అలా తిరగడం తప్పు వరకు మళ్ళీ బాగుంది చూడండి. మధ్యలో మళ్ళీ ఇది హీరోయిన్లందరికీ చెప్తున్నానమ్మా ఇప్పుడు మనం ఎవరమండి? ఇప్పుడు అదే చెప్తానండి, మీరు నేను కవర్ చేసుకుంటే కాదు, తల్లిదండ్రులు చెప్తేనే వినే పొజిషన్లో పిల్లలు లేరండి. 10 years దాటితే అంటే వాళ్ళు పెరిగిన ఇది అక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడికి ఇలా డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, అక్కడ ఎలాంటి వాళ్ళందరూ ఉంటారు అనే దగ్గరికి వెళ్ళిపోయింది. మన సంస్కృతి వేరా, ఇప్పుడున్న జనరేషన్ వేరా. ఏమన్నారు? సంస్కృతి వేరా, ఇప్పుడున్న జనరేషన్ వేరా. ఈ రెండింటికి గ్యాప్ ఉంది. సంస్కృతికి ఇప్పుడున్న జనరేషన్ గ్యాప్ ఉంది, ఖచ్చితంగా ఉంది.
ఓకే. అంతే కదా. అవును, నిజమే, ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆ కాదే సంస్కృతి మేడం, ఒక విషయం ఏంటంటే సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మీడియా. ఖచ్చితంగా. మన యూట్యూబ్ ఛానల్, మన ఇంటర్వ్యూ కంటే ఉమ్. లేదు ఒక వ్యక్తి చెప్పిన దానికంటే ఒక సినిమా చెప్పడం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. ఉమ్. మరి ఆ సినిమాలో మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని హైలైట్ చేయాల్సింది పోయి ఉమ్. వెస్ట్రన్ కల్చర్ని హైలైట్ చేస్తూ ఏదైతే సమాజంలో చెడు ఉంది కాబట్టి ఆ చెడునే మేము చూపిస్తామంటే మరి మొండి వాళ్ళని కాదు, ఏం చేయదు. కానీ మన సంస్కృతిని, సాంప్రదాయానికి భిన్నంగా చూపిస్తూ చెత్త పాటని, డబుల్ మీనింగ్ పాటని ముందు పెడుతూ, ఐటమ్ సాంగ్స్ అవసరం ఉన్నా లేకపోయినా పెడుతూ, సినిమా హీరోయిన్స్ అని ఇప్పుడు నిజంగా మీకు తెలియదు కాదు, మీ